పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. VMRDA @ రియల్ ఎస్టేట్ కంపెనీ పూర్తి తిరోగమన దిశగా VMRDA. ప్రణాళిక శూన్యం, ప్రాజెక్టులకు నిధులు గండం, కాగితాలకే పరిమితమైన బృహత్తర ప్రణాళిక. మాస్టర్ ప్లాన్ 2041 పై వేలాది అభ్యంతరాలు, ల్యాండ్ పూలింగ్ వివాదాలతో రోడ్డెక్కుతున్న రైతులు, మౌలిక వసతులు కరువై వెలవెలబోతున్న లేఅవుట్లు. విశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ VMRDA పనితీరు ప్రస్తుతం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలోని కోట్ల మంది భవిష్యత్తును, మౌలిక వసతులను ప్రభావితం చేయాల్సిన ఈ ప్రతిష్టాత్మక సంస్థ సరైన ప్రణాళిక లేకపోవడం, నిధుల కొరత, భూసేకరణ వివాదాల కారణంగా పతాక స్థాయి అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించినట్లు ప్రచారం చేసిన విశాఖ మాస్టర్ ప్లాన్ 2041 ఇప్పుడు అక్రమాలకు, లీకేజీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కొత్త ప్రాజెక్టులు ఊసేలేకపోగా గతంలో ప్రకటించిన ప్రతిపాదనలన్నీ ఫైల్లోనే మగ్గిపోతున్నాయి. దీంతో VMRDA కేవలం ప్రభుత్వ భూములను వేలం వేసి జీతాలిచ్చుకునే ఒక రియల్ ఎస్టేట్ సంస్థగా మారిపోయిందని స్థానికులు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు. విశాఖ నగర భవిష్యత్తును నిర్ణయించాల్సిన మాస్టర్ ప్లాన్ 2041 రూపకల్పనలో పారదర్శకత లోపించిందనే వాదన బలంగా వినిపిస్తుంది. ఈ ప్లాన్పై ప్రజల నుంచి సేకరించిన అభ్యంతరాల వెలుగు చూస్తే క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా కేవలం గదుల్లో కూర్చొని గూగుల్ మ్యాప్ల ఆధారంగా రోడ్ల అనైన్మెంట్ మార్చేశారనే విషయం స్పష్టమవుతుంది. ఆనందపురం, పద్మనాభం, సబ్బవరం, అనకాపల్లి మండలాల పరిధిలో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న విలువైన పొంట పొలాలను, నివాస ప్రాంతాలను కలుపుతూ రోడ్ల ప్రతిపాదనలు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, అధికార పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతలకు లబ్ధి చేకూర్చేలా గ్రీన్ జోన్లలో ఎల్లో జోన్లుగా మార్చారని, సామాన్యుల భూములను మాత్రం జోనింగ్ నిబంధనల్లో లాక్ చేశారని వేలాదిగా ఫిర్యాదులు దాఖలయ్యాయి. సాంకేతిక కమిటీ పరిశీలన పేరుతో ఈ అభ్యంతరాలను తొలగించకుండా కాలయాపన చేస్తుండడం రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా తీవ్ర గందరగోళంలోకి నెట్టేసింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కారిడార్, దాని చుట్టుపక్కల ప్రాంతాలైన డెంకాడ, ఆనందపురం పరిధిలో VMRDA ప్రతిపాదించిన ల్యాండ్ పూలింగ్, భూ సమీకరణ పథకం తీవ్ర వివాదాస్పదంగా మారింది. తగరంపుడి, పైడివాడ, ఆగ్రహారం వంటి గ్రామాల పరిధిలో చిన్న, సన్నకారు రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరించడానికి నోటిఫికేషన్లు జారీ చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. జీరాయితీ భూములు, డీ పట్టా భూముల పరిహార విషయంలో VMRDA అవలంబిస్తున్న ద్వంద్వ విధానాలు సామాన్య రైతులకు శాపంగా మారాయి. గతంలో 1 సెంట్లు ఇళ్లకు ఇచ్చిన భూములు యజమానులకు ఇవ్వాల్సిన ప్లాట్లను ఇప్పటివరకు ఇవ్వలేదు. అలాగే నీతి ఆయోగ్ ప్రతిపాదనల మేరకు చేపట్టే ప్రాజెక్టులు, ముఖ్యంగా మెట్రో రైల్ వంటి కీలకమైన వాటికి నిధుల సమీకరణ, 1000 ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్ సిద్ధమైంది. ఇప్పటివరకు చేసిన భూములకే దిక్కే లేదు. కొత్తగా ల్యాండ్ పూలింగ్ చేస్తే ఎప్పటికీ లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంస్థ వార్షిక బడ్జెట్ కాగితాలపై సుమారు 900 కోట్లకు కనిపిస్తున్నా అందులో ఎక్కువ భాగం నిర్వహణ ఖర్చులకే సరిపోతుంది. మధురవాడ, పెందుర్తి పరిధిలోని VMRDA గతంలో వేసిన లేఅవుట్లలో నేటికి కనీస మౌలిక వసతులు కరువయ్యాయి. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీరు, విద్యుత్ లైన్ వంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించకుండానే ఫ్లాట్లను వేలానికి పెట్టడంపై కొనుగోలుదారులు లబోదిబమంటున్నారు. ఆదాయం పెంచుకోవడమే పరమావధిగా సిరిపురం జంక్షన్లో నిర్మించిన మల్టీలెవెల్ కార్ పార్కింగ్, ది డెక్ కమర్షియల్ కాంప్లెక్స్ వంటి ప్రాజెక్టుల నిర్వహణను అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు కట్టబెట్టడం మినహా చేసిందేమీ లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.